గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా చేయటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదామాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగర ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామం మండల ప్రజాపరిషత్ స్పెషల్ పాఠశాలలో నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం వాలీబాల్, షటిల్ క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు ఆడారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ నేడు మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతాయన్నారు. క్రీడలనేవి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని, దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల పరిధిలో జరిగే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని నియోజకవర్గ స్థాయికి, ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. ఆడుదామాంధ్ర కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మండల కన్వీనర్ దూలం పెద్ద, గంగిశెట్టి సోమేశ్వరరావు, మందారపు వీర్రాజు, వేమగిరి కృష్ణ, కొలపాటి వెంకన్న, పలువెల స్వామి, ఎర్రంశెట్టి ధర్మరాజు, వల్లభశెట్టి, ఎస్పీఎల్ వేమగిరి విజయ, అయినవిల్లి ప్రశాంతి, బండి నారాయణుడు, వనపర్తి యేసు తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల్ని వారి యొక్క ప్రతిభ కనబరచడానికి సరైనటువంటి వేదికను వాళ్ళకి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో, ఏదైతే మనం ఒక్కొక్కసారి అంతర్జాతీయ క్రీడలు చాలా సందర్భాల్లో క్రికెట్ కానీ ఇటువంటి గేమ్స్ మనం చూసినప్పుడు మన దేశం నుంచి ఆడేటటువంటి క్రీడాకారులు వాళ్ళు తీసుకొచ్చేటటువంటి కప్పులు వాళ్ళు గెలిస్తేనో మనం గెలిచినట్టుగా భావించేటటువంటి ఒక స్ఫూర్తితో ఉంటాం మనం అందరం కూడా. దాని తాలూకా ఉద్దేశం ఏంటంటే, సహజంగా మన జెండా ఎగిరినప్పుడు మన దేశం తాలూకా జెండా మనం విజయం సాధించినట్టుగా, మనమే గెలుపొందినట్టుగా దేశం పట్ల మనకు ఉండేటటువంటి అభిమానాన్ని కానీ లేకపోతే ప్రేమను కానీ మనం ఆ రకంగా చూపిస్తూ ఉంటాం. సో క్రీడలు అనేటువంటివి ఒక పక్కన ప్రతి మనిషిలోని కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యాన్ని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవేళ గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి రీతిలో, బహుశా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోని కూడా ఈ రకంగా గ్రామం నుంచి మొదలుపెట్టి మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి 5 అంచెలుగా ఈవేళ ప్రతి క్రీడాకారుణ్ణి కూడా ప్రోత్సహించేటటువంటి విధానంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఖోఖో, అలాగే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఇట్లా 5 స్పోర్ట్స్ని కూడా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది.